హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలతో ఈజీ కాదు. నేను మీ బుబ్బుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందరికైతే వచ్చాము. అదేంటని తెలుసా? అమ్మ చేతి దోశ, ఇన్స్టెంట్ దోశ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పిండి అంటే శనగపిండి రవాని ఒకే క్వాంటిటీలో తీసుకొని ఒక 1 hour సోక్ చేసుకోవాలి. ఇదంతా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుని నేను మధ్యాహ్నం పడుకున్నా. లేవగానే దోశలు వేస్తున్నది తెలియగానే ఫస్ట్ కెమెరామెన్గా రెడీ అయ్యి మీ దగ్గరకు వచ్చేసాను. దాని తర్వాత అందులో క్యారెట్స్, కొత్తిమీర, పచ్చిమిర్చిలు, కొంచెం షుగర్, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ కలుపుకొని దోశ వేసుకోవడమే. దోశ రెడీ అయిపోతుంది. మీకు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ ట్విస్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, ఓకే? అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా కోసం. మా మమ్మీకి నేను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పుట్నాల చట్నీ, ఏ చట్నీ వద్దు అని చెప్పేసాను. నాకు ఏదైనా కొత్తగా కావాలంటే మా మమ్మీ సరే అన్నది. మమ్మీలు పైకి చాలా హార్ష్గా కనిపిస్తారు కానీ లోపల సున్నితం అండి. దే ఆర్ లైక్ ఏ బటర్. నేనైతే మా మమ్మీ కోపం వచ్చినప్పుడల్లా ఒక పాట పడుతుంది. ఏంటో తెలుసా? అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అని పాట పాడితే చాలు మా మమ్మీ అయితే కూల్ అయిపోయి నన్ను వచ్చి హగ్ చేసుకుంటుంది. వెంటనే ఒక స్మైల్ ఇస్తుంది. అదే నా ఆయుధం. నేనైతే పాటలు పాడి మా మమ్మీకి అయితే కూల్ చేస్తాను. ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయింది. నాకు నోరుతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. ఇప్పుడు చట్నీ సంగతి. చట్నీకి అయితే మా మమ్మీ పెరుగు తీసుకుంది. కర్డ్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి పెరుగు ఆనియన్ పచ్చడి అయితే చేసింది మా మమ్మీ. టేస్ట్ ఎలా ఉంటుందా అని థింకింగ్ చేసిన, బట్ తిన్నాక తెలిసింది అబ్బా ఎంత టేస్ట్. మా మమ్మీ నా కోసం ఇష్టంగా చేసింది, ఎంతో ప్రేమతో చేసింది. అందుకని ఆ ప్రేమ ఆప్యాయతోనే అందులో కలిపి చేసింది కాబట్టి అది అంత టేస్టీగా వచ్చింది. ఏదో ఎంత టేస్ట్ ఉంటుందా లేదా అని అనుకున్నా, బట్ దాన్ని టేస్ట్ చేశాక వామ్మో, దాని టేస్ట్ అసలు నీ మాటలలో చెప్పలేనబ్బా. దాన్ని తింటూ ఆహ్వాదిస్తూ తింటూ ఉంటుంది. ఆహా ఎంత టేస్ట్. అందుకని ఐ లవ్ యూ మమ్మీ. నా కోసం నేను ఏది అడితే అది చేస్తుంది. పైకి హాష్గా బెదిరిస్తుంది కానీ నేను ఏం ఆడితే అది చేసి పెడుతుంది. అంతే అమ్మలందరూ అంతే. మనం ప్రేమతో మాట్లాడితే కరిగిపోవాల్సిందే ఎవరైనా, అంతే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.